Hello guys, I'm Veena. I'm a third year MBBS student in Russia. ఈ వీడియోలో హైదరాబాద్ నుండి రష్యాకి నేను ఎలా ట్రావెల్ చేస్తున్నానో చూద్దాం గైస్. ఇది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఆఫ్టర్ ఇమిగ్రేషన్ అనమాట. ఈ స్క్రీన్లో ఫ్లైట్ స్టేటస్ కనిపిస్తుంది, లైక్ డీలేడ్ ఆర్ బోర్డింగ్ లాంటివి. బోర్డింగ్ అంటే ఫ్లైట్లో ఎక్కుతున్నారు పబ్లిక్ అనేసి. ఇది డ్యూటీ ఫ్రీ షాప్స్ అండ్ కేఎఫ్సీ, బర్గర్ కింగ్, మెక్డానల్డ్స్ లాంటివి కూడా ఉంటాయి రెస్టారెంట్స్. మనం కావాలంటే కొనుక్కోవచ్చు, బట్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట బయట కంటే కూడా. ఇది నా వెయిటింగ్ హాల్. ఎవ్రీ ఫ్లైట్కి ఒక వెయిటింగ్ హాల్ ఉంటుంది. నా గేట్ నెంబర్ ఏమో 30, అక్కడ వెయిట్ చేస్తున్నా. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. డొమెస్టిక్కి కూడా సేమ్ ఉంటుంది. ప్రతి ఒక్క ఎయిర్లైన్కి డిఫరెంట్ గేట్స్ ఉంటాయి. ఆ గేట్ దగ్గర వెళ్ళి వెయిట్ చేయాలి. మనం టికెట్లో ఉంటుంది ఆల్రెడీ గేట్ నెంబర్, అది చూసుకుంటూ వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తే ఫ్లైట్లో మనని అలౌ చేస్తానన్నమాట. బోర్డింగ్ పాస్ అంటే టికెట్. ఆ టికెట్ని చూపించాలి అక్కడ. ఇది నా మీల్ ఫ్లైట్లో ఇచ్చినారు. అస్సలు ఉడకలేదు, ఇడ్లీలాగా ఏదో ఉండే. నేను వాళ్ళకే రిటర్న్ ఇచ్చేసిన నాకు వద్దని. ఇది ఎర్లీ మార్నింగ్ వ్యూ గాయస్. ఎంత బాగుండే అంటే మస్తు ఉండే అసలు. సన్ రైజ్ అయింది అప్పుడే, చాలా బాగుండే. ఒక్కొక్క కలర్ రేడియేట్ అవుతుండే ఇట్లా, చాలా బాగుండే అసలు. ఇది దుబాయ్ ఎయిర్పోర్ట్. దుబాయ్లో ల్యాండ్ కాగానే మనం ఏం దిగడానికి ఉండదు గైస్, వెయిట్ చేయాలి. ఫ్లైట్ని ఒక కరెక్ట్ పొజిషన్లో పెడతారు అప్పటి వరకు. ఇదంతా దుబాయ్ ఎయిర్పోర్ట్. నాకు ఫస్ట్ టైం లేఓవర్ ఇక్కడ ఉండడం. నాకు విండో సీట్ వచ్చింది. ఇంకా టేక్ ఆఫ్ అప్పుడు చాలా బాగుంటుంది. బయట ట్రావెలింగ్ కాబట్టి ఏం కనిపించదు, కానీ నైట్ కాబట్టి ఆఫ్ కోర్స్. టేక్ ఆఫ్ అయినప్పుడు మాత్రం కడుపులో జుయి అనేసి బటర్ఫ్లైస్ తిరుగుతూ ఉంటాయి గాయస్ అసలు. అది జస్ట్ టేక్ ఆఫ్ అప్పుడు అండ్ ల్యాండింగ్ అప్పుడు మాత్రమే. ఒక స్టేబుల్ పొజిషన్లోకి వచ్చినాక నార్మల్ అయిపోతాం మళ్ళీ. ఇప్పుడు ఈ బస్సెస్ చూస్తున్నాం కదా మనము, ఈ బస్సెస్ వచ్చేసి మనని ఫ్లైట్ దగ్గరికి తీసుకొని వెళ్తాయి అన్నమాట. డిఫరెంట్ ఎయిర్లైన్స్కి ఒక్కొక్క గేట్ దగ్గర ఒక్కొక్క బస్సు ఉంటుంది. ఆ బస్ మనని ఫ్లైట్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది. ఈ వీడియోలో చూస్తున్నారు కదా మీరు, ఇట్లా బస్సెస్ వెళ్తున్నాయి, ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అవుతున్నాయి. మోస్ట్లీ ఎమిరేట్స్వే చూసిన నేను, బికాస్ దుబాయ్ అంటే మరి ఎమిరేట్స్ అక్కడే కదా. బుర్జ్ ఖలీఫా గాయ్స్, నేను అసలు షాక్ అయిపోయినా. ఓకే బుర్జ్ ఖలీఫా కనిపిస్తుందని చెప్పి అప్పుడు తెలిసింది దుబాయ్ ఎయిర్పోర్ట్ నుండి. ఇది నా వెయిటింగ్ హాల్. ఇక్కడ అంటే నాకు టర్మినల్ 2 వచ్చింది, అక్కడ వెయిట్ చేస్తున్నా. అస్సలు ఒక్క రెక్లైనర్ కూడా లేదు, కూర్చొనే ఉన్నా డే మొత్తం. ఇక్కడ లగేజెస్ అనేటివి ఫ్లైట్లో లోడ్ చేస్తున్నారు. ఈ ట్రక్స్ నుండి తీసుకెళ్ళి ఇట్లా లోడ్ చేస్తారు అనమాట. ట్రక్స్లో తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి మళ్ళీ అదంతా మళ్ళీ లోడ్ చేసి అన్లోడ్ చేస్తారు. ఇది ఫ్లైట్లో ఎక్కిన తర్వాత అవుట్ సైడ్ నుండి వ్యూ. సో నేను మధ్యలో క్రొసాంట్వి ఫొటోస్ యాడ్ చేసిన కదా, అది ఏంటంటే యాక్చువల్లీ అవి చూసి బాధపడి వచ్చిన ఓకే అని చెప్పి. బికాస్ నేను నా కార్డ్స్ మర్చిపోయినా, తీసుకుపోవడం మర్చిపోయినా. లైక్ తీసుకుపోవడం అంటే నా దగ్గర ఉన్నాయి, బట్ చెక్ ఇన్ బ్యాగ్ అనమాట. సో అవి చెక్ ఇన్ బ్యాగ్లో ఉండిపోవడం వల్ల నేను ఏం కొనుక్కోవడానికి నాకు అవ్వలేదు. నా దగ్గర క్యాష్ కూడా లేకుండే, సో నేనేం కొనుక్కోలేదు. ఇంకా వితౌట్ ఫుడ్ ఉన్నా, బికాస్ లాస్ట్ ఫ్లైట్లో కూడా నాకు ఆ ఫుడ్ నచ్చక నేను ఇచ్చేసిన రిటర్న్. ఇంకా నేను డే మొత్తం వాటర్ తాగుకుంటూ ఉన్నా. నా దగ్గర హాజ్మోలా ఉండే, మా మమ్మీ పెట్టినుండే హాజ్మోలా. లేవర్లో టైంపాస్ అవుతుంది తిను అనేసి ఓకే అని చెప్పి తీసుకున్నా. ఆ హాజ్మోలా తినుకుంటూ వాటర్ తాగుకుంటూ అట్లా ఎయిర్పోర్ట్ అంతా తిరుక్కుంటూ టైంపాస్ చేసేసిన అనమాట. ఇంకా ఇది ఫ్లైట్లో ఎక్కిన తర్వాత అప్పుడే ఇంకా టేక్ ఆఫ్ అయ్యి పైనకి వెళ్తుంది ఫ్లైట్. అసలు మొత్తం ఫ్లైట్ అంతా రష్యన్సే, ఒక్కదాన్నే ఇండియన్ని. వాళ్ళేమో ఎట్లనో చూస్తారు అంటే, అఫ్కోర్స్ నేను ఒక్కదాన్నే ఇండియన్నే కదా గాయస్, ఎట్లుంటుంది నాకు కూడా. వాళ్ళు కూడా ఏమో ఓ ఈ అమ్మాయి ఒక్కతే వస్తుంది ఏంది అనేసి. బట్ నా పక్కకి మంచిగా వచ్చినారు, వాళ్ళు మాట్లాడినారు మంచిగానే. నాకు ఈ ఫ్లైట్లో అయినా ఫుడ్ ఉంటుంది అని అనుకున్నా నేను. ఈ ఫ్లైట్లో కూడా నాకు ఫుడ్ లేకుండే, బికాజ్ నేను వెజిటేరియన్. నేను వెజ్ మీల్ అడిగిన, కానీ వాళ్ళ దగ్గర వెజ్ మీల్ లేకుండే. సో వాళ్ళు లేదు అంటే నేను సరే అని చెప్పి ఊరుకున్నా. ఇంకా
కానీ కొంతసేపటికి వాళ్ళే ఏదో తీసుకొని వచ్చినారు, సమ్ సాలెడ్ లాగా డ్రెస్సింగ్ చేసుకొని. నాకు అది చూస్తుంటేనే భయమైంది. ఏదో పచ్చి పచ్చి కొత్తిమీరలు, పచ్చి పచ్చి పల్లీలాగా ఏదో ఉండే. నాకు చాలా భయమైంది, నేను వద్దు అని అన్నా. వాళ్ళు మీకు ఓకేనా అంటే ఓకే అని అన్నాను. ఇంకేమనాలి, ఇంకా నేను సర్లే అని చెప్పి లైట్ తీసుకున్నా. ఇంకా ఏం తినకుండా అలానే ఉండిపోయినా. హాస్టల్కి వెళ్ళినాక తిన్నా. నా ఫ్రెండ్ ఆల్రెడీ నా కోసం కుక్ చేసి అంతా రెడీ చేసి పెట్టినుండే. ఇది సమారాలో దిగినాక నేను ఎక్కువ క్యాప్చర్ చేయలేదు, బికాస్ నా లగేజ్ ఆల్రెడీ 40+ ఉండే. సో అదంతా మోసుకొని వచ్చి క్యాబ్ బుక్ చేసుకొని ఐ డిడ్ సమ్ కైండ్ ఆఫ్ స్టఫ్. అండ్ దెన్ అప్పుడు నేను సెటిల్ అయినాక దెన్ కొంచెం వీడియోస్ తీసుకున్నా. ఈ వీడియోకి ఇంతే గాయ్స్. ఐ హోప్ యూ సపోర్ట్. బాయ్ బాయ్.